హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. లాక్డౌన్ ఇది ఒక డ్రామా బేస్డ్ థ్రిల్లర్ మూవీ. ఇప్పుడు రీసెంట్గా అయితే మనకి తెలుగు ఆడియోలో అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా అయితే పర్వాలేదు, బాగానే అనిపించింది నాకైతే. ఇంకా మూవీ ఎలా ఉంది, ఏ రేంజ్లో అనిపించింది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ బాగున్నాయా, డ్రామా బేస్డ్ బాగా అనిపించిందా, మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా లాక్డౌన్ మూవీ విషయానికి వస్తే, ఫస్ట్గా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఇంట్లో అనుపమ గారు అయితే ఒక ఉద్యోగం కోసం అయితే, అదే సాఫ్ట్వేర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా ట్రై చేస్తూ ఉండగా ఎక్కడైతే దొరకదు. అప్పుడు తన ఫ్రెండ్ని అయితే ఇలాగ రిక్వెస్ట్ అయితే చేస్తుంది. అప్పుడు తను ఒక పార్టీకి అక్కడైతే సెట్ చేస్తూ ఉంటుంది. అండ్ పార్టీకి వెళ్ళిన తర్వాత ఇంకా నైట్ అంతా అక్కడే ఉంటుంది. అండ్ ఆ తర్వాత చూసిన తర్వాత తనైతే ప్రెగ్నెంట్ అయితే అవుతుంది. అది ఎలా అయింది ఏంటైతే మీరైతే ఇంకా మూవీలో చూసి అయితే తెలుసుకోవాలి. అండ్ ఆ ప్రెగ్నెంట్ అయిన తర్వాత తను ఎలా అది అబోర్షన్ చేయించుకున్నది ఇవన్నీ కూడా అయితే ఇంకా మీరైతే మూవీలో అయితే చూసుకోవాలి. అండ్ దీంట్లో ఇంకా ఈ లాక్డౌన్కి ఏమి కనెక్షన్ ఉందో కూడా అయితే మీరు మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. అండ్ ఇంకా ఈ ప్రాసెస్లో అయితే మూవీ ఎలా ఉంది అంటే, ఓకే ఒకసారి చూడొచ్చు అని అనిపించింది నాకైతే. అంటే మనకైతే మరి ల్యాగ్ అనిపించింది కానీ పర్వాలేదు అనిపించింది నాకైతే, అంతే. అంటే మరి సూపర్ మూవీ అని ఆరెంజ్ అనేది చెప్పట్లా, కానీ పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏం సూపర్గా అయితే ఏముండవు. అంటే లాస్ట్కి వచ్చిన తర్వాత ఆ క్లైమాక్స్ అయితే నాకు ఏదైతే ఏమనిపించలేదు. అసలు ఎన్ని ఎలా జరిగింది అనేది అయితే ఏమి చూపించకుండా అలాగైతే వదిలేసిండ్రు అన్నట్టు అనిపించింది. అక్కడ నేను చూసిన వరస్ట్ క్లైమాక్స్ మూవీస్లో ఈ మూవీ అని కూడా చెప్పొచ్చు. అంటే మూవీ ఫస్ట్ దాకా అయితే బాగానే బిల్డ్ చేసుకొచ్చారు, కానీ లాస్ట్కి అయితే అసలు ఏమీ లేదన్నట్టు అయితే చూపించారు. అంటే అసలు ప్రెగ్నెంట్ ఎలా అయింది ఏమైతే సరిగ్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయకుండా, అసలు ఏం చూపించకుండా వదిలేసిండ్రు. అంటే అలాగే ఎంటీగా వదిలేయడంతో నాకైతే అసలు ఏం నచ్చలేదు ఆ క్లైమాక్సే. అసలు ఈ మూవీ యావరేజ్గా అనిపించడానికి మెయిన్ రీజన్ అయితే అదే, ఆ క్లైమాక్స్ రావడంతోనే అయితే నాకైతే ఏమనిపించలేదు. అనుపమ గారి పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీలో చాలా బాగా అనిపించింది. నాకైతే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేసింది ఏమైతే. ఇంకా ఈ విధంగా పక్కన పెడితే ఇంకా మూవీ ఓవరాల్గా అయితే యావరేజ్గా అనిపించింది. అండ్ మీరు ఒకసారి ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఆ క్లైమాక్స్ తీసేస్తే మిగిలిన మూవీ అయితే పర్వాలేదు, బాగానే అనిపించింది నాకైతే. ఇంకా ఇది ఇంకా లాక్డౌన్ మూవీ రివ్యూ అయితే. ఈ మూవీని కానీ మీరు ముందే కానీ చూస్తుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేసి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.